కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. పోచారం కాల్పుల ఘటనపై పోలీసులు చెప్పిందంతా అబద్దమన్నారు. గోవధ చట్టాన్ని అమలు చేయడంలో పోలీసులు విఫలమైతే ఆ పని సోను సింగ్ చేసి చూపెడితే అబండాలు మోపడం దుర్మార్గమని మండిపడ్డారు. గోవులను రక్షించిన ప్రశాంత్ సింగ్ పై కాల్పులు జరిపిన ఎంఐఎం నేత ఇబ్రహీం కు రివాల్వర్ ఎట్లా వచ్చిందని కేంద్ర సహాయ మంత్రి పోలీసులను ప్రశ్నించారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రశాంత్ ను రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ తో కలిసి బండి సంజయ్ పరామర్శించారు. ఇక బాధితుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ట్రీట్మెంట్ వివరాలు వైద్యులను అడిగి సంజయ్ తెలుసుకున్నారు. సోను సింగ్ వైద్యానికి అయ్యే ఖర్చును కమలం పార్టీ భరిస్తోందని, బాధిత కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని బండి సంజయ్ హామీనిచ్చారు. గోవా వధశాలకు తరలిస్తున్న సందర్భంలో అనేక సంవత్సరాలుగా గోవులను రక్షించేటువంటి ఒక ధర్మ కార్యం కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి బజరంగ్ దళ్ కార్యకర్త అయినటువంటి సోను సింగ్, ప్రశాంత్ సింగ్ పై ఎంఐఎం పార్టీ గుండాలు కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఒక దుర్మార్గమైన చర్య. ప్రభుత్వము చేయాల్సిన పనిని ప్రభుత్వము పోలీసులు చేయలేని పరిస్థితుల్లో గోవులను రక్షించాల్సినటువంటి బాధ్యతను గుర్తించి ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా బజరంగ్ దళ్ కార్యకర్తలు, గోరక్షకులు గోవులను రక్షించడం ఒక బాధ్యతగా చట్టానికి లోబడి వ్యవహరిస్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా భాగ్యనగర్ లో ఇది మొదటి సంఘటన కాదు. గతంలో సంజయ్ అనేటువంటి ఒక కార్యకర్త, బజరంగ్ దళ్ కార్యకర్త మీద కూడా హత్యాయత్నం చేయడం జరిగింది. ఆయన కింద పడేసి కారు మీదికెళ్ళి తీసుకుపోయే ప్రయత్నం చేస్తే చావు బతుకుల మధ్య ఇదే హాస్పిటల్లో కొన ఊపిరితో ఉండి ఇలా ప్రాణాల నుంచి బయటపడ్డాడు కాదు. ఇది మొదటి సంఘటన కాదు. ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గోవధ నిషేధ చట్టం అనేది ఉంది. అది దాన్ని పాలకులు గుర్తించాలి. గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేస్తే మాకు తుర్కోల ఓట్లు పోతాయని చెప్పి ఇవాళ పాలకులు భయపడుతున్నారు. ఎంఐఎం పార్టీకి వత్తాసు పలుకుతున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా ఎంఐఎం కు వత్తాసు పలికినప్పుడు ఎంఐఎం గుండాలు రెచ్చిపోయి హత్యలు, దోపిడీలు, మానభంగాలు, అనేక రకాలుగా ఆగడాలు బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఎంఐఎం పార్టీ గుండాలు చేశారు. ఇలా కాంగ్రెస్ పార్టీ పాలనలో అంతకంటే ఘోరమైనటువంటి సంఘటన జరుగుతుంది. నిన్ననే నిజామాబాద్లో తెలిసి మన ప్రమోద్ అనే వ్యక్తిని ఇలా ఎంఐఎం పార్టీ గుండా ఏ విధంగా హత్య చేసిండనేది.